నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. న్యూ ఇయర్ వేడుకలు ముస్లింలు జరుపుకోవడం హరాం అంటూ ముస్లిం మత పెద్దలు తెలిపారు. భారతదేశంలోని ముస్లింలు నూతన సంవత్సర వేడుకల్లో భాగమవ్వద్దని, ఇది ముస్లిమేతరుల పండగ అని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ రజ్వీ బరెల్వీ ఫత్వా జారీ చేశారు. ఇస్లాంలో పాటలు పాడటం, నృత్యం చేయడం పూర్తిగా హరామని, కొత్త సంవత్సర వేడుకలు కూడా హరాం కిందికే వస్తాయని స్పష్టం చేశారు. షరియాత్ ప్రకారం ఇది నేరపూరిత చర్య అని, ముస్లిం యువత ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం మానుకోవాలని సూచించారు. కొత్త సంవత్సరం క్రైస్తవుల పండగ అని ముస్లింలు జరుపుకోవడం షరియా చట్టాల ప్రకారం విరుద్ధమని షహబుద్దీన్ రజ్వీ బరెల్వీ ఫత్వాలో తెలిపారు. క్రిస్టియన్స్కు కొత్త సంవత్సరం జనవరిలో ప్రారంభమవుతుందని, ఆ రోజున క్రైస్తవులు వారి మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. కాబట్టి ఇందులో ముస్లింలు పాల్గొనడానికి వీల్లేదని తెలిపారు. అలాంటి కార్యక్రమాలను ఇస్లాం ఖచ్చితంగా నిషేధిస్తుందని స్పష్టం చేశారు. నూతన సంవత్సరం రోజున క్రైస్తవులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని, అందులో భాగంగా పాటలు పాడటం, నృత్యం చేయటం, టపాసులు కాల్చడం, మద్యం సేవించడం, జూదమాడడం తదితర కార్యక్రమాలు ఉంటాయని రజ్వీ తెలిపారు. ఇందులో ముస్లిం సమాజానికి చెందిన వారు కూడా పాల్గొంటారని, ఇది ఖచ్చితంగా తప్పని అన్నారు. ఇస్లామిక్ షరియా వెలుగులో ఈ కార్యకలాపాలన్నీ చట్టవిరుద్ధం కావున ముస్లింలు ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. షరియాయేతర కార్యకలాపాలకు పాల్పడితే తప్పకుండా దోషి అవుతారని మౌలానా ముఫ్తీ అన్నారు.